రైతుల కోసం ఆగస్టు 15 వల్ల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటే ఇటు బీజేపీ మద్దతు రేటు అటు వడ్లకు కావచ్చు 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడుతున్నాయి. ఒకసారి మనతో మాట్లాడడానికి బుర్రనరసయ్య గారు ఉన్నారు. నమస్తే సార్. ఆయన పుట్టగట్టుకునైనా సరే రైతులకు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరేమో పోరాటం ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నట్టు. ఆయన మేమెందుకు పోరాటం చేస్తాం? ఆయన ఎప్పుడైతే కొరీలు పెడుతున్నారో బోనస్ ఇవ్వము సన్న వడ్ల కంటే మీరు పోరాటం చేయాలా లేదా చెప్పండి? చేయాలి కదా. రుణమాఫీ చేస్తా అన్నాడు. చేస్తాను ఇప్పుడు ఏమంటారు కార్పొరేషన్. నువ్వు కార్పొరేషన్ పెట్టుకుంటావా, పొట్ట కట్టుకుంటావా, డబుల్ ఆర్ ట్యాక్స్ బంద్ చేసుకుంటావా, మాకు అనవసరం. మీరే అన్నారు 4 రోజులు పొట్ట కట్టుకుంటావా, పొట్టనా నాలుక కట్టుకుంటావా ఏదో అన్నాడు కదా. మరి కట్టుకోమని కొత్త కార్పొరేషన్ ఎందుకు రా భయ్? అది తినేదే ఆపితే 40,000 కోట్లు మిగులుతాయి కదా. మేము అనేది అది. ఇవన్నీ లింకులు ఎగ్గొట్టడానికి చేసే బాపదకి ఇట్లన్నీ చెప్తారు. నువ్వు సాక్షాత్తు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తావు. గప్చెప్పు నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు, చేసేయి. అంతేగాని నీ కార్పొరేషన్ పెట్టుకుంటా దానికి పెద్ద హెడ్లైన్ ఇవ్వటం. కార్పొరేషన్ అదేమన్నా కొత్తగా అక్షయపాత్రనా? నువ్వు కార్పొరేషన్ పెట్టుకుంటే అంటే December 9th ఆయన గవర్నమెంట్ 7th కదా వచ్చినప్పుడే కార్పొరేషన్ పెట్టాలి కదా. ఖాళీ బిందెలు ఉందని తెలుసు కదా. అంటే ఇది కేవలం దాటవేతకు చేసే ప్రయత్నంలో భాగంగా నేను అనుకుంటున్నాను. అందుకని డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. సన్నవడ్లు అంటే మాత్రం సన్నాయి నొక్కులు ప్రజలు నొక్కుతారు. చింతబరగ తీసుకొని ప్రజలు వెంటబడతారు కాంగ్రెస్ నాయకులు అన్నమాట. మీరేమో చేయాలి 100 రోజుల్లో చేయాలి మీరు అంటున్నారు. నాకు 100 రోజుల టైం సరిపోలేదు. నేను ఇంకా సిస్టమ్ సెట్ చేసుకున్నా, ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళంతా ఊడ్చుకోబోయారు. దాన్ని సెట్ చేసే టైమే నాకు 100 రోజులు టైం పట్టింది. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది. అందుకే ఆగస్టు 15 దాకా నా టార్గెట్ పెట్టుకున్నా అని చెప్పి ఎలక్షన్ కోడ్ కావాలని పెట్టాలని నీకు ఎవరు తొందర పెట్టారు? జూన్లో నీ ఎలక్షన్ పెట్టుకోవాలని ఇది తప్పించుకోవడానికి పెట్టారు. 100% ఇది ఎవరైతే దాటవేత చేయడానికి చేసే ప్రయత్నమే. నీకు జూన్లో పెట్టేప్పుడు నువ్వు కులగణన చేస్తా ఉన్నావు. బీసీల రిజర్వేషన్ 42% ఇస్తా అన్నావు కదా. ఖచ్చితంగా కులగణన చెయ్యి 42. అప్పటి వరకు నీకు తొందర, నీకు చెయ్యి. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఎవరైనా ఎగ్గొట్టాలనుకో బాకీ ఏం చేస్తారు, వివిధ కారణాలు చూపెడతారు, జరుపుకుంటూ పోతారు. ఇది ఎగ్గొట్టే కారణాలు చూపెడుతున్నారు. ప్రజలు సహించరు. బీజేపీ సహించేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వస్తుంది. ఎంపీ ఎలక్షన్లలో 6 గ్యారెంటీల ప్రభావం మాకు కనిపించింది అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి ఖచ్చితంగా అనిపించింది. అందుకొరకే బీజేపీకి అత్యధిక సీట్లు వస్తుంది. 6 మోసాలు చేయబట్టే. కనిపించలేదు. వాళ్ళు నిజంగా చేసి ఉంటే మాకు ఇంత ఈజీగా ఇన్ని గెలవపోతుంటారు. వాళ్ళు మోసాలు చేశారు, ఇంప్లిమెంట్ చేయలేదు, 6 దగాలు చేశారు కాబట్టి బీజేపీ గ్రాఫ్ పెరిగింది. మోడీ గారి గ్రాఫ్ ఎట్లాగున్నది. దానితో వీళ్ళ యొక్క మీద వ్యతిరేకత వితిన్ 4 monthsలో పెరిగింది. నేను చెప్తుంది కదా, ఈ రోజు కాక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు పెడితే చిత్తుగా కాంగ్రెస్ ఓడిపోతుంది. చిత్తుగా గ్యారంటీ. దమ్ము ధైర్యం అంటే ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేసి నిలబెట్టి. సిద్దిపేట రాబోతున్నట్టుంది. ఈ ఆగస్టు 15 కల్లా ఒకవేళ రుణమాఫీ చేసినట్టయితే అక్కడి నుంచి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్న హరీష్ రావు చెప్తుండే కదా. సిద్దిపేట నుంచి హరీష్ రావు నేను రాజీనామా చేస్తా వాళ్ళ మా జిల్లా లేరా ఫ్యూచర్ హోమ్ మినిస్టర్లు? మా జిల్లా లేరా? దమ్ముంటే చేయమను. ప్రతాపం చూపెట్టమని ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికి పోయి సవాల్ ఇచ్చి వచ్చిండే కదా. ఇక్కడ మేము కూడా ఇస్తున్నాం కదా. సవాళ్ళు కదా. మీకు మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే చేయండి. అందుకని ఒక్కటి చెప్పనా, ఈ సవాళ్ళు, తొడలు కొట్టుకోవటాలు, మీసాలు లేని మీసాలు తిప్పుకోవటాలు ఇవన్నీ ఎందుకు? నీకు మేనిఫెస్టో ప్రకారం నువ్వు అమలు చేయాలి. December 9 అమలు. ఇప్పటికే ఓటు అయింది. నువ్వు చేస్తావా చేస్తావా? అదే సన్న వడ్లు ఎక్కడి నుంచి వచ్చినారా భయ్? వడ్లు అన్నావు. సన్న వడ్లు అంటే నువ్వు అప్పుడే చెప్పాలి కదా. అది దాటవేత కదా. ఒక 15 కోట్ల క్వింటల్లో ప్యాడీ ఉత్పత్తి అయింది వడ్లు యాసంగిలో. బస్తాకు అంటే క్వింటల్కి 500 రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు రైతులకు బాకీ ఉన్నావు. కడతావా చస్తావా? కడతావా దిగుతావా? ఈ రెండే. ఏదైనా సహకరించవచ్చు కదా. ఈయన పరిపాలిస్తాడు, మేము సహకరించాలి. దిగిపో రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మేము చేసేది మేము చేస్తావు. నువ్వు నీ బిడ్డ నువ్వు అంటావు.
మేము వచ్చాము దాన్ని పోషించాలా? ప్రజల్ని పోషిస్తాం. నిన్ను కదా, నీ ఇచ్చిన హామీలకు మేము హామీ కాదు, హక్కు గ్యారంటీ కాదు కదా. ఎట్లుంది సార్ భువనగిరిలో ఈసారి? అక్కడ అద్భుతంగా ఉంది. మంచి బజార్తో గెలుస్తాం, నో డౌట్. కాంగ్రెస్ కంచుకోటను బీజేపీ కంచుకోటను అంత పంచుకోట చేసేసినాం. కంచు లేదు, గుర్చుడు అంతా ఇత్తడి అయిపోయింది. దీని తర్వాత అందరూ మళ్ళీ లైన్ కడతారు మా గేట్, మా అమిత్ షా నడ్డా గారి దగ్గర ఢిల్లీలో గేట్గా ఉంటుంది చూడు, 2 నెలల తర్వాత. బీసీ కార్డు బాగా పనిచేసింది అంటారు. బీసీ కార్డు కాదు, మోడీ కార్డు పనిచేసింది, ఆల్ క్యాస్ట్ కార్డు పంపించింది, డెవలప్మెంట్ కార్డు పనిచేసింది, ఎయిమ్స్ కార్డు పనిచేసింది, నవరత్నాలకు పనిచేసినాయి, ఎస్సీ కార్డు పనిచేసింది, బీసీ కార్డు, ఓసీ, రెడ్డి కార్డు, అన్ని కార్డులు పనిచేసినాయి. మీరు చాలాసార్లు చెప్పారు అసలు కేసీఆర్ అంటే నాకు కోపం లేదు, కాకపోతే అతని విధానాలపై నాకు కోపం అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఉద్యమకారులుగా, అంటే ఒక ఉద్యమ పార్టీగా అలా దిగజారిపోవడాన్ని, అంటే ఓటమి ఇలా చూడడాన్ని ఎలా చూస్తున్నారు? నాకు బాధేస్తుంది కదా. ఇప్పుడు కలిసి ఉద్యమం చేసినాము, ఆయన చేతురాలు చేసుకున్నాడని బాధ కదా. ఒకసారి యాక్సిడెంట్ తెలియక జరుగుతుంది, కావాల్సుకొని మన చేతురాలు చేసుకున్నది అంటే మాకు బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. మీరు ఊహించారా ఇంత త్వరగా బీఆర్ఎస్ గ్రాఫ్ తెలంగాణలో పడిపోతే కదా బయటకు వచ్చింది? మేము బయటకు రావడం వల్ల ఇది జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా డిక్టేటర్షిప్ ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు మీ ఒకవేళ బీజేపీ కనుక తెలంగాణలో అధిక సీట్లు గెలిచినట్టయితే దాని ప్రభావం వచ్చే స్థానిక ఎలక్షన్ ఉండబోతుందంటారా? చాలా ఉండబోతుంది. యాక్సెప్ట్ చేస్తారా బీజేపీని స్థానికంగా ఉన్నటువంటి? అదే ప్రశ్న మీరు పార్లమెంట్ అడిగారు, అదే ప్రశ్న అసెంబ్లీ. అంటే మోడీ ఉన్నారు, ఇక్కడ ఉన్నట్టు స్థానిక సమస్యలు మీరు చూస్తారు కదా, ప్రగతి భవన్లోనే మేము కూర్చుంటాం మేము.